హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్ లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1589కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి అమెజాన్ నుంచి అమెజాన్ క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ మీద వర్క్ చేస్తున్నట్టుగా న్యూస్ అయితే వస్తుంది. అఫీషియల్గా అమెజాన్ అయితే కన్ఫర్మ్ చేయలేదు, కానీ తీసుకురాబోతున్నారు. ఎలా అయితే మనకి జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, ఇన్స్టా స్మార్ట్ ఉన్నాయో, సో అలాగే క్విక్గా డెలివరీ ఇచ్చే ఒక ఈ కామర్స్ని అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి వీళ్ళు తేజ్ అనే పేరు అయితే పెడతారు అని చెప్పేసి లీక్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. సో చూడాలి మరి ఈ క్విక్ కామర్స్లో వీళ్ళు ఏమేమి సప్లై చేయగలరు అనేది. వీళ్ళు థర్డ్ పార్టీ సర్వీస్ కూడా అందిస్తారని చెప్పి అయితే న్యూస్ వస్తుంది అనమాట. ఈ తేజ్ అనే పేరు మీరు ఎక్కడ ఉంటారు? ఇప్పుడు వాడుతున్న జీపే ఏదైతే ఉందో అది ఒకప్పుడు తేజ్ పే కింద గూగుల్ తీసుకొచ్చింది, తర్వాత దాన్ని జీపే కింద అయితే కన్వర్ట్ చేసింది. ఆ తేజ్ని తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ అమెజాన్ అయితే తగిలించుకోబోతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus Watch 3, ఈ వాచ్ 3 మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా న్యూస్ వస్తుంది అనమాట. ఆల్రెడీ OnePlus 13 అండ్ 13R ఈ రెండు మొబైల్స్ని ఇండియాలోకి తీసుకురాబోతున్నారు. సో వాటితో పాటు మనకి వాచ్ 3 కూడా రాబోతుందంట. ఇందులో స్నాప్డ్రాగన్ W5 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. వాచ్ 2 ప్రైస్ మనకి లాంచ్ చేసినప్పుడు 24,999 అంటే 25,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. దాదాపుగా అదే ప్రైస్లో ఈ వాచ్ 3ని కూడా తీసుకురావచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి IQ Neo 10 Pro Antutu స్కోర్ అయితే బయటకు వచ్చింది. ఈ స్కోర్ చూస్తే ఇప్పటి వరకు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్లో ఏ మొబైలు ఇంత స్కోర్ అయితే చేయలేదని చెప్తున్నారు అనమాట. 32,04,156 స్కోర్ చేసినట్టు తెలుస్తుంది. యాక్చువల్గా వీళ్ళు రీసెంట్గానే IQ 13 సిరీస్ మొబైల్స్ని అయితే లాంచ్ చేశారు. అందులో స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ వాడారు. దాని స్కోర్ చూస్తే 31,59,448 స్కోర్ కనబడింది. సో ఇందులో వాడింది మాత్రం MediaTek Dimensity 9400 ప్రాసెసర్. అంటే ఇక్కడ 8 ఎలైట్ కన్నా MediaTek Dimensity 9400నే ఎక్కువగా స్కోర్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. IQ Neo 10 Pro మొబైల్ని చైనాలో ఈ నెల 29వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నారు. మన ఇండియాలోకి వచ్చేసరికి మేబీ నెక్స్ట్ మంత్ లేదంటే నెక్స్ట్ ఇయర్ తీసుకురావచ్చేమో ఈ మోడల్స్ని. కాకపోతే IQ 13 మాత్రం డిసెంబర్ 3వ తారీఖున అయితే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. సో చైనాలో చూస్తే IQ 13 మంచి ప్రైస్లోనే తీసుకొచ్చారు. దాదాపుగా 42,43,000 రూపాయలు తెచ్చారు. మన ఇండియాలోకి వచ్చేసరికి 47 నుంచి 48,000 రూపాయలు ఆ ప్రైస్లో తెస్తారనుకుంటున్నాను. చూద్దాం మరి ఏ ప్రైస్లో తీసుకొస్తారో. ఇక నెక్స్ట్ చూస్తే Realme GT 7 Pro. సో ఈ మొబైల్ అయితే ఇండియాలోకి Realme లాంచ్ చేసింది. యాక్చువల్గా చాలా ధైర్యం చేసిందని చెప్పొచ్చు రియల్మీకి లేని మార్కెట్ని వీళ్ళు ఉందనుకొని ఇంత ప్రైస్కి ఈ మొబైల్ని అయితే ఎలా తీసుకొచ్చారో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ప్రైస్ అంత ఎక్కువైంది. ఒకసారి ప్రైస్ చెప్పే ముందు మొబైల్ స్పెసిఫికేషన్ చెప్తాను. ఈ మొబైల్ 6.78 ఇంచెస్ OLED 1.5K రెజల్యూషన్ 80 LTPO డాల్బీ విజన్ 1 బిలియన్ స్కార్స్ సపోర్ట్తో అయితే వస్తుంది. డిస్ప్లే మనకి క్వాలిటీ చాలా బాగుంటుంది స్పెసిఫికేషన్ బేస్ చేసుకొని చూస్తే. స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంటుంది అనమాట. UFS 4.0 అలాగే LPDDR5X ర్యామ్ టైప్ ఉంటుంది. రేర్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ IMX906 ఇది ప్రైమరీ సెన్సార్. సెకండరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఇది సోనీ IMX882 3x పెరిస్కోప్ లెన్స్ అయితే యూజ్ చేశారు. థర్డ్ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఇది కూడా సోనీ సెన్సారే. బ్యాటరీ 5800 mAh బ్యాటరీ ఉంటుంది. చైనాలో లాంచ్ చేసింది 6500 mAh బ్యాటరీ అనమాట. మనకి ఇండియాలోకి వచ్చేసరికి తగ్గించారు. ఇక ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. Android 15తో మనకి Realme UI 6.0తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. ఇందులో మనకి IP68 అండ్ 69 ఈ రెండు రేటింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇదేంటో 68 69. ఇక డ్యూయల్ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా అయితే ఇందులో అయితే ఉంటుంది. యాక్చువల్గా ఈ మొబైలు ఇంతకుముందు లాస్ట్ ఇయర్ చైనాలో లాంచ్ చేశారు, మన ఇండియాకి అయితే తేలేదు. Realme GT 5 Pro మొబైల్. ఆ మొబైల్లోనే చిన్న మార్పులు చేసి GT 7 Pro పేరు మీద అయితే తీసుకొచ్చారు. అంటే ప్రాసెసర్ ఒకటి చేంజ్ చేశారు, ఫ్రంట్ కెమెరా ఒకటి చేంజ్ చేశారు, బ్యాటరీ ఒకటి చేంజ్ చేశారు. ఇంకా మనకి GT 5 Proలో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇందులోకి వచ్చేసరికి దాన్ని స్కిప్ చేశారు. మరి ఏంటో అర్థం కాలేదు. పోనీ ప్రైస్ ఏమైనా తక్కువ తీసుకొచ్చారంటే లేదు. ఇదే మొబైల్ని చైనాలో 43,000 రూపాయలకు లాంచ్ చేశారు, కానీ మన ఇండియాలోకి వచ్చేసరికి 60,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. దాదాపుగా 17,000 రూపాయలు ఎక్కువ పెట్టారు. నేను వీళ్ళ దగ్గర నుండి ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనేమనుకున్నా అంటే 50,000 రూపాయల లోపు తీసుకొస్తారు, అంటే 47 నుంచి 50,000 రూపాయల లోపు తీసుకొస్తారు అనుకున్నాను. ఇక 16GB 512GB వేరియంటు 66,000 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఆఫర్ ఏదో ఉంది, లాంచ్ ఆఫర్. మొబైల్ ప్రైస్ అయితే మాత్రం టూ మచ్ అయిపోయింది. అసలు ముందు రియల్మీకి ఆ మార్కెట్ లేదు. వీళ్ళు 30 దాటితే అసలు మార్కెట్ లేదు. మరి వీళ్ళు ఏ ధైర్యంతో ఎంత ప్రైస్ పెట్టారో తెలియదు. ఇప్పుడు మనకి IQ 13 మొబైల్ లాంచ్ అవుతుంది 3వ తారీఖున. సో ఆ మొబైల్ నేను చెప్తున్నాను కదా అండర్ 50లో తీసుకొస్తారు. అప్పుడు వీళ్ళకి మార్కెట్ లేకుండా పోద్ది. ఇది ఆలోచించుకోవాలి వీళ్ళు. ఇక నెక్స్ట్ చూస్తే iPhone 17 Air ఈ మొబైల్ని అయితే నెక్స్ట్ ఇయర్ వీళ్ళు iPhone 17 సిరీస్తో తీసుకొస్తారని చెప్పి ఆల్రెడీ మనం ఎప్పుడో టెక్ న్యూస్లో మాట్లాడుకుంటున్నాం కదా. అయితే యాపిల్ ఈ మొబైల్ తీసుకురావడం కోసం చాలా పాపం కాంప్రమైజ్ అయితే అవుతుందంట. సో ఎవరి కోసం అవుతుంది ఈ కాంప్రమైజు? మన కోసం ఏమైనా అవుతుందా? ఎవరు తెమ్మన్నారు వీళ్ళు పల్చటి మొబైల్, మనం ఏమో అడిగామా? కాదు, వీళ్ళు ఏంటంటే పల్చటి మొబైల్ తీసుకొస్తున్నాం అనే వంకతో
చాలా వరకు కాంప్రమైజ్ చేయబోతున్నారు అనమాట ఈ మొబైల్ని. వీళ్ళు ఏమంటున్నారంటే 5 to 6 mm థిక్నెస్లో మేము ఈ మొబైల్ని అయితే తీసుకురావాలని చూస్తున్నాం అంటున్నారు. సో మరి ఆ థిక్నెస్లో తీసుకురావాలంటే ఫిజికల్ సిమ్ స్లాట్ అయితే ఉండకూడదంట. అందుకని దాన్ని తీసేస్తున్నారు. అంటే లోపల కాంపోనెంట్స్ అనేది అడ్జస్ట్ చేయాలి కదా. సో అందుకని ఫిజికల్ సిమ్ కార్డ్ని అయితే తీసేస్తున్నారు. తర్వాత డ్యూయల్ స్పీకర్లో నుంచి ఒక స్పీకర్ తీసేస్తున్నారు. మోనో స్పీకర్తోనే ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇదే సేమ్ టైం మనకి కెమెరా మోడ్యూల్స్ అంటే కెమెరా సెన్సార్స్ పెంచితే మళ్ళీ లోపల మళ్ళీ కాంపోనెంట్స్కి స్పేస్ సరిపోదని సింగిల్ కెమెరాతో తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ ఈ విషయం మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఇది సింగిల్ కెమెరాతో ఈ మొబైల్ రాబోతుందని. వీళ్ళ దగ్గర తయారు చేసే మోడెంని అయితే ఇందులో వాడబోతున్నారు. సో దీనికి తగ్గట్టు వీళ్ళు మోడెం అనేది మామూలుగా ఉండే మోడెం సైజ్తో కంపేర్ చేస్తే కొంచెం థిక్నెస్ తగ్గించి చిన్న సైజులో అయితే వీళ్ళు మోడెం తీసుకొస్తున్నారంట. ఆ మోడెంని అయితే ఇందులో వాడబోతున్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ చూస్తే వీళ్ళు కాంప్రమైజ్ అంతా ఎవరి కోసం అవుతున్నారంటే మన కోసం ఏం కాదు. మన కోసం అవ్వాలంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇవ్వచ్చు, కెమెరాస్ ఇంకోటి పెంచవచ్చు, అంటే టెలిఫోటో సెన్సారో లేకపోతే ఇంకోటి ఏదో ఇవ్వచ్చు, అలాగే ఫిజికల్ సిమ్ కూడా ఇవ్వచ్చు. ఈ సిమ్మే వాడుకోవాల్సిన అవసరం లేకుండా. బట్ అవన్నీ తీసేసి వీళ్ళు ప్రైస్ కాస్ట్ కటింగ్ చేసుకొని మన మీదకి ఈ మొబైల్ అయితే వదులుతారు. కానీ ప్రైస్ ఏమైనా తక్కువ తెస్తారా? లేదు. మేము పల్సటి మొబైల్ తెచ్చాం, దీనికోసం చాలా సాక్రిఫైస్ చేసామని చెప్పి మామూలుగా ఉండే మొబైల్ ప్రైస్ కన్నా ఇంకా ఎక్కువ పెడతారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ S25 ఈ మొబైల్ ఇప్పుడు మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో అయితే స్పాట్ అయింది. ఈ మొబైల్ మనకి నెక్స్ట్ ఇయర్ అంటే జనవరి నెలలో అయితే లాంచ్ చేస్తారు. సో జనవరి నెలలో మనకి కాలిఫోర్నియాలో అన్ప్యాకెడ్ ఈవెంట్ అయితే జరగబోతుందంట 22వ తారీఖున. సో అప్పుడు ఈ మొబైల్స్ని అయితే లాంచ్ చేస్తారు. అంటే S22, S22 ప్లస్ అలాగే అల్ట్రా ఈ 3 మోడల్స్ని లాంచ్ చేస్తారు. ఇది కాకుండా స్లిమ్ అని ఇంకో కూడా ఉంటుంది అంటున్నారు. సో చూద్దాం మరి. కానీ డిజైన్ పరంగా చూస్తే అసలు ఏమీ లేదు. మీరు S24 సిరీస్ వాడుతుంటే S25కి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు అన్నట్టుగానే ఈ మొబైల్స్ అయితే చూడడానికి కనబడుతున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో ప్యాడ్ 3 చైనాలో అయితే లాంచ్ చేశారు. ఇందులో MediaTek Dimensity 8350 ఈ ప్రాసెసర్తో 9520 mAh బ్యాటరీతో అయితే ఈ ప్యాడ్ వస్తుందన్నమాట. అక్కడ ప్రైస్ చూస్తే 24,400 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. ఇందులోనే సాఫ్ట్ లైట్ ఎడిషన్ అని చెప్పి ఇంకో వేరియంట్ తీసుకొచ్చారు. దాని ప్రైస్ చూస్తే దాదాపు 30,000 రూపాయల ప్రైస్ పెట్టారు. ఈ ప్యాడ్ని మన ఇండియాలో తెస్తారంటే మేబీ డౌటే. ఇదే ప్యాడ్ని మనకి OnePlusలోకి రీబ్రాండ్ చేసి తీసుకురావచ్చు, OnePlus ప్యాడ్ కింద. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Redmi Note 14 Pro Plus ఈ మొబైల్ సంబంధించిన ఇండియన్ డిజైన్ అయితే బయటకు వచ్చింది. ఆల్రెడీ ఈ మొబైల్ మన ఇండియా లాంచ్ డేటు కన్ఫర్మ్ అయిపోయింది. డిసెంబర్ 9వ తారీఖున ఈ మొబైల్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు. 14 Pro, 14 Pro Plus అని చెప్పి 3 మోడల్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఈ మొబైల్స్ని వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు. ఈ ఇండియాకి సంబంధించిన డిజైన్ అనే కలర్స్ అయితే బయటకు వచ్చినాయి. బ్లాక్ అండ్ గ్రీన్, పర్పుల్ కలర్స్ అయితే మన ఇండియాలోకి ఈ మోడల్ అయితే రాబోతుందంట. మరి ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. చైనాలో చూస్తే ఈ మొబైల్ ప్రైస్ 23,300 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. బట్ మన ఇండియాకి వచ్చేసరికి దాదాపు 30,000 తీసుకెళ్ళవచ్చు. ఎందుకంటే 13 Pro Plus లాంచ్ చేసినప్పుడే 31,999 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. సో ఆ లెక్కను చూస్తే ప్రైస్ ఎక్కువగానే తీసుకురావచ్చు. అయితే మెయిన్లీ చూసుకుంటే వీళ్ళు హైలైట్ చేస్తుంది ఏఐ ఫీచర్స్. ఇందులో మనకి సూపర్ ఏఐ ఫీచర్స్ అయితే ఉన్నాయి అంటున్నారు. ఈ మధ్యకాలంలో చూస్తే ప్రతి మొబైల్లోనూ ఇప్పుడు ఏఐ ఫీచర్స్ అనేది కామన్ చేసేస్తున్నారనమాట. ఎందుకంటే మార్కెట్ చేసుకోవాలంటే ఏదో ఒకటి చూపించాలి కాబట్టి ఇప్పుడు జనాలంతా ఏఐ మీద ఉన్నారని ఈ ఫీచర్ తెస్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో Reno 13 and 13 Pro ఈ 2 మొబైల్స్ చైనాలో లాంచ్ చేశారనమాట. మొబైల్స్ మనకి IP66, 68, 69 ఈ రేటింగ్తో వస్తుంది. ఏంటిది నాకు అర్థం కాలేదు. 66, 68, 69. సో అంటే ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క రేటింగ్ ఏమైనా అప్లై అవుతుందో ఏంటో నాకైతే తెలియట్లేదు అనమాట. డైరెక్ట్ 69 ఇవ్వచ్చుగా, లేదు వీళ్ళు 66, 68, 69 అంటున్నారు. అంటే ఏదైనా ఒక పార్ట్లో వాటర్ వెళ్ళింది అనుకోండి, లేదు అందుకే కదా మేము 3 రేటింగ్స్ ఇచ్చామని చెప్పేసి ముందర కాలకు బంధం అన్నట్టుగా ఈ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీని అయితే వాడుతున్నట్టున్నారు. అక్కడ Reno 13 ప్రైస్ చూస్తే 31,500 రూపాయల ప్రైస్ పెట్టారనమాట. స్టార్టింగ్ వేరియంట్ 12GB 256తో స్టార్ట్ అవుతుంది. ఇక ప్రో వేరియంట్ దాదాపుగా 39,500 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇవి మన ఇండియాలోకి వచ్చేసరికి 35,000 రూపాయలకి Reno 13, ప్రో వేరియంట్ 45,000 రూపాయలకి తీసుకెళ్ళిపోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే బోట్ ఎయిర్ డ్రాప్స్ లూప్ ఎయిర్ పాడ్స్ అయితే తీసుకొచ్చింది. ఇది ఓపెన్ ఎయిర్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అనమాట. యాక్చువల్గా ఈ ఓపెన్ ఎయిర్ కాన్సెప్ట్ అనేది నాకు తెలిసి సోనీ అనుకుంటా ఫస్ట్ తీసుకొచ్చింది. అప్పటి నుంచి ప్రతి ఒక్కరు అవసరం లేకపోయినా సరే ఈ కాన్సెప్ట్ని అయితే మేము తీసుకురావాలి, లేకపోతే మేము వెనకబడిపోతామని తీసుకొస్తాం. యాక్చువల్గా దీనివల్ల యూజే లేదు. చెవులకి నిలబడవు, సరైన ఆడియో లోపలికి వెళ్ళదు. ఈ వీటికి ఏఎన్సీ అనేది ఉండదు అనమాట. యాక్చువల్గా ఏఎన్సీ ఇవ్వలేరు, ఎందుకంటే ఇది మనకి ఎయిర్ కండక్షన్ టెక్నాలజీతో పనిచేస్తాయి. ఇంతకుముందు బోన్ కండక్షన్ అని వచ్చాయి, అలాగే ఇది ఎయిర్ కండక్షన్ టెక్నాలజీతో పనిచేస్తాయి. అంటే ఇవి మనకి ఏదో స్టైల్ కోసం, ఏదో మా దగ్గర ఉన్నాయని చెప్పి చూపించుకోవడం కోసం కొనుక్కోని చేసుకోవాలి తప్పితే మనీ వేస్ట్. వీటి 1999 రూపాయలు ప్రైస్ పెట్టారు. యాక్చువల్గా ఇవి పూర్తిగా మనకి బేస్ని అందించలేవు, ఆడియోని అందించలేవు. ఇలాగ ఐసోలేట్ అయ్యి ఒక రూమ్లో ఉన్న వాళ్ళకి ఏదో కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఉంటుందేమో మన ఆడియో సాటిస్ఫాక్షన్. మీరు అదే రోడ్డు వైపుకి వెళ్ళినా, మనం క్రౌడ్ ప్లేసెస్లో ఉన్న ఏదైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇందులో వచ్చే ఆడియో మీకు ఏమాత్రం సూటబుల్ అవ్వదు. నా దగ్గర అలాగే పడి ఉన్నాయి అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే HMD ఫ్యూజన్
ఈ మొబైల్ని మొత్తానికి మన ఇండియాలోకి అయితే హెచ్ఎండి లాంచ్ చేసింది. ఈ మొబైల్స్ని ఆల్రెడీ వీళ్ళు సెప్టెంబర్లో అనుకుంటా ఆల్రెడీ లాంచ్ చేశారు. సో అక్కడ సేల్ లేదు దీనికి. సో ఇప్పుడు తీసుకొచ్చి మన ఇండియాలో వదిలేశారు వీటిని. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 4th జనరేషన్ 2 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇదే ప్రాసెసర్ మనకి వివో Y300 అలాగే రెడ్మీ 14R ఈ 2 మోడల్స్లో వాడారు. డిస్ప్లే చూస్తే 6.56 ఇంచెస్ హెచ్డి ప్లస్ డిస్ప్లే వాడారు. ఫుల్ హెచ్డి కూడా కాదనమాట. 8GB ర్యామ్ ఉంటుంది, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది, 5000 mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 108 మెగాపిక్సెల్ రేర్ సైడ్ మెయిన్ కెమెరా ఉంటుంది, సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ ఉంటుంది, ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 14తో వస్తుంది. 2 years మనకి ఓఎస్ అప్డేట్ అయితే ఇస్తారంట. IP54 రేటింగ్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ ప్రైస్ మనకి 17,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. లాంచ్ ఆఫర్ కింద 15,999 అంటే 16,000 రూపాయలు చేస్తున్నారు. 16,000 రూపాయలకి హెచ్డి ప్లస్ డిస్ప్లే మనకి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలాగే ఆ ప్రాసెసర్ ఇస్తున్నారు. సరే ఆ ప్రాసెసర్ ఇచ్చారు, పక్కన పెడితే వీళ్ళు కామెడీ ఏంటంటే దీంతో పాటు కొన్ని స్మార్ట్ అవుట్ఫిట్స్ని అయితే ఫ్రీ ఇస్తారంట. కాకపోతే ఈ స్మార్ట్ అవుట్ఫిట్స్లో ఒకటేమో రింగ్ లైట్ ఉంది, ఫొటోస్ దిగడానికి అయితే యూజ్ అవుతుంది, అంటే బ్యాక్ కేస్తో పాటు వస్తుంది. ఇంకోటి ఏంటంటే గేమ్ కంట్రోలర్స్ ఉన్నాయన్నమాట. అసలు ఇందులో వాడిందే స్నాప్డ్రాగన్ 4th జనరేషన్ 2 ప్రాసెసర్ని వాడారు. అసలు అది గేమింగ్కే సూటబుల్ కాదు ఆ ప్రాసెసర్. అలాంటి దానికి వీళ్ళు గేమ్ కంట్రోలర్ ఇస్తున్నారంటే వీళ్ళ నిజంగా వీళ్ళ మేధస్సుకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. దానితోడు ఇచ్చింది హెచ్డి ప్లస్ డిస్ప్లే. అసలు ఏంట్రా ఏ బుర్రంది చేశారా, అసలు బుర్ర లేకుండా చేశారు నాకు అర్థం కాల. మంచి ప్రాసెసర్ ఇచ్చి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఇచ్చి పోనీ 20,000 రూపాయలు ప్రైస్ పెట్టండి. అప్పుడు ఇవన్నీ మీరు విడిగా అమ్ముకున్నా ఆ ప్రాసెసర్ సూటబుల్ కాబట్టి మనం ఇవన్నీ చేసుకోవచ్చు. ఏంటది అసలు గేమ్ కంట్రోలర్ దేనికోసం ఇచ్చారో కూడా నాకు అర్థం కాలేదు. మేబీ నేను కూడా చిన్న చిన్న గేమ్స్ ఏమైనా ఆడుకోవడానికి ఉపయోగపడిద్దేమో. యాక్చువల్గా వీళ్ళు వీటిని విడిగా అమ్ముదామని అనుకొని ఉంటారు గేమ్ కంట్రోల్స్ని. వీటి మొత్తం అంటే వర్త్ వచ్చేసరికి వీళ్ళు 5,000 6,000 అని చెప్తున్నారు. కాకపోతే అసలు మొబైల్ కొనే నాదుడే ఉండదు ఈ రేటుకి. ఎందుకు వచ్చిందిలే, మనం ఒకవేళ మొబైల్ వీళ్ళు లాంచ్ చేయాల్సి వస్తే 8,000 రూపాయలకి తీసుకురావాల్సిన మొబైల్ అనమాట 16,000 రూపాయలు ప్రైస్ పెట్టి ఏది లాంచ్ ఆఫర్ కింద వీటిని ఫ్రీగా ఇస్తున్నాం అని చెప్తున్నారు. అది వీళ్ళ అతి తెలివితేటలు. ఇక నెక్స్ట్ చూస్తే శాంసంగ్ ఫోల్డింగ్ గేమింగ్ కాన్సోల్ పేటెంట్ తీసుకుందనమాట. ఒక డిజైన్ అయితే చేసి పేటెంట్ అయితే ఫైల్ చేసింది. గేమ్ కాన్సోల్ అంటే మనం ఇంతకుముందు గేమ్ బాయ్ అని చెప్పి వచ్చేది, అవి కుమారుడు మనకి ఫోల్డింగ్తో వచ్చాయి. కాకపోతే ఫోల్డ్ ఓపెన్ చేస్తే ఒక పక్కన స్క్రీన్ ఉండేది, ఇంకో పక్కన కంట్రోల్స్ ఉండేవి అనమాట. అంటే అందులో ఫోల్డింగ్ ఉన్నాయి, నాన్ ఫోల్డింగ్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత నేను చూసింది ఏదైనా ఉందంటే పాకెట్, అదే పిఎస్పి ప్లే స్టేషన్, పాకెట్ ప్లే స్టేషనా, సో పిఎస్పియా అది నేను చూశాను. అదే నేను కొనుక్కొని వాడాను చాలా కాలం. ఆ తర్వాత మనకి నిటెండో స్విచ్ అని, ఆసుస్ రోగ్ అలెక్స్ అని, స్ట్రీమ్ డెక్ అని ఇలా చాలా వచ్చినాయి. అంటే నిటెండో ఇంతకుముందే ఉందనుకోండి, గేమ్ బాయ్తో పాటే ఉంది అప్పట్లోనే. అయితే ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు వాటికి ధీటుగా ఉండేలాగా గేమ్ కాన్సోల్ అయితే తేవాలనుకున్నట్టున్నారు. బట్ అసలు వాళ్ళలాగా తీసుకొస్తే ఏముంటుంది గొప్పతనం అని చెప్పేసి వీళ్ళు ఫోల్డింగ్ టెక్నాలజీ ఎలాగ ఉంది, వీళ్ళు ఫ్లిప్ ఫోన్ ఉంది కదా ఇప్పుడు మనకి, ఆ ఫ్లిప్ ఫోన్ టెక్నాలజీనే వీళ్ళు యూజ్ చేసి ఫోల్డ్ ఇలాగా ఓపెన్ చేసిన తర్వాత లోపల స్క్రీన్ ఉండేలాగో, అవుట్ సైడ్ స్క్రీన్ ఉండేలాగో, ఒక పక్కన జాయ్ స్టిక్స్ కంట్రోల్స్ ఉండేలాగా, నావిగేషన్ కంట్రోల్స్, ఈ విధంగా అయితే వీళ్ళు ప్లాన్ చేసి దీన్ని అయితే తీసుకురాబోతున్నారు. అంటే మార్కెట్లో కొత్తగా ఎక్కాలి అంటే ఈ టైప్ ఏదో ఒకటి తేవాలి కదా. ఖచ్చితంగా ఇన్ని తీసుకొచ్చినప్పటికీ ఇందులో వాడేది ఆండ్రాయిడ్ గేమ్సే వాడాలి. మరి సిమ్ కూడా ఇస్తారేమో చూడాలి, అంటే ఫోన్లో కూడా వాడుకునేలాగా. ఇక ఫైనల్ చూస్తే మనకి ఐమాక్స్ నుంచి, ఐమాక్స్ అంటే అదే మనకి ఐమాక్స్ థియేటర్ ఉంటుంది చూసారా, ఐమాక్స్ స్క్రీన్ పెద్ద సైజ్ ఉంటుంది. Camp.ai వీళ్ళతో అయితే కొలాబరేట్ అనమాట. ఈ Camp.ai ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే ఏదైనా ఒక సంభాషణని కన్వర్ట్ చేసి మనకు కావాల్సిన లాంగ్వేజ్లోకి మారుస్తుంది, అంటే డబ్బింగ్ చేస్తుంది అనమాట. వీళ్ళ దగ్గర మొత్తం 140 లాంగ్వేజెస్ సంబంధించిన డబ్బింగ్ ఉంది. అంటే త్రూ ఇంగ్లీష్ నుంచే ఇది డబ్ చేస్తుంది. సో ఇలా 140 లాంగ్వేజెస్ ఉన్నాయి. వాళ్ళతో అయితే వీళ్ళు కొలాబరేట్ అయ్యారు. వీళ్ళు ఈ టెక్నాలజీని యూజ్ చేసి చాలా కంట్రీలో ఐమాక్స్కి సంబంధించి థియేటర్స్ ఉంటాయి కదా, ఆ థియేటర్లో ఇంగ్లీష్ పిచ్ ఆడుతున్నాయి అనుకోండి, ఆ రీజనల్ లాంగ్వేజ్తో దీన్ని కన్వర్ట్ చేసి అక్కడ రీజనల్ లాంగ్వేజ్ వినిపించేలాగా సో ఆ మూవీ అయితే ప్లే చేస్తారనమాట. సో చూసారంటే మనకి ఎంత పని చేస్తుందో. దీని ప్రకారం చూస్తే రాబోయే రోజుల్లో డబ్బింగ్ ఆర్టిస్టులకి, అంటే డబ్బింగ్ చేసే వాళ్ళకి పాపం వర్క్ లేకుండా పోతుంది. కానీ ఎంత వచ్చినప్పటికీ ఆ హావభావాలు అక్కడ వచ్చి ఆ డైలాగ్ తగ్గట్టుగా, అంటే స్వరాన్ని పెంచడం కానీ తగ్గించడం కానీ, ఎమోషన్ పండించాలంటే హ్యూమన్ చెప్పినట్టుగా అయితే చెప్పలేదు. కానీ చెప్పలేము, ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు. చూద్దాం మరి ఇది ఎక్కడ దాకా తీసుకెళ్తుందో. ప్రస్తుతానికి వచ్చేసరికి వీళ్ళకి సంబంధించిన కొన్ని ఐమాక్స్ థియేటర్స్లో మాత్రమే ఈ టెక్నాలజీని అయితే వాడబోతున్నారు. రాబోయే రోజుల్లో మరి అన్ని థియేటర్లోకి వచ్చేయచ్చు అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.